సార్ నమస్తే అండి. మరేంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో అమరావతి రాజధాని కాదు, విజయవాడ, గుంటూరు, బందరు మూడిట్ల మధ్య తీసుకుని దానిలో 110 ఎకరాలు తీసుకుని దానిలో డెవలప్ చేయాలి, దానికి మావిగానే పేరు కూడా పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి ఒక అమరావతి రైతుగా దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అసలు అమరావతి ఒక ప్రపంచ స్థాయి గలటువంటి రాజధానిగా చేయడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. అయితే ఇవాళ 1631 రోజులు మహాదీక్ష చేసి అమరావతిని మనం కాపాడుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా అమరావతిని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ద్రోహిగా తయారయ్యాడన్న విషయం అందరికీ తెలుసు. మొదటి నుంచి కూడా అమరావతి మీద విషయం జమ్ముతున్నాడు. అమరావతి రైతుల మీద ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేసులు ఒక 700 కేసులు దాకా పెట్టాడు. కొన్ని వేల కేసులు మహిళల మీద ఇచ్చేశారు. అయితే ఏ ప్రజానాయకుడైనా ప్రజలకు అనుకూలంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎమర్జెన్సీ. ఆ పరిపాలనలో అనేక అరాచకాలు, నేరాలు, ఘోరాలు, మహిళల మీద దాడులు ఒక అమరావతి అనే కాదు అన్ని ప్రాంతాల్లో ఇవాళ అన్ని వర్గాల మీద కూడా దాడులు చేయటము, ఇవన్నీ కూడా ఈ రాక్షస పరిపాలన చూసి అమరావతి రైతుల యొక్క స్ఫూర్తితో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ యొక్క దీక్షల పరంగా వాళ్ళ యొక్క పోరాట ఫలితమే ఇవాళ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అమరావతిలో ఇవాళ ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గతంలో అమరావతి రైతుల మీద కొన్ని వేల కేసులు ఏ ప్రభుత్వం అయితే పెట్టిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటన్నిటిని రద్దు చేయాలి. ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిందో వాటన్నిటిని కూడా తొలగించాలి. ఏ అధికారులు అయితే రైతుల మీద అకారణంగా అక్రమ కేసులు పెట్టారో వాళ్ళని సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎప్పుడైనా కూడా ప్రజాపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది. అంటే ఈ రోజున విజయసాయి రెడ్డి కూడా వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి పక్క వచ్చిన తరుణంలో కూడా ఆయన నిన్న ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేసిన పరిస్థితి, చంద్రబాబు నువ్వు అమరావతి ఏదైతే చేస్తున్నావో దాన్ని సక్రమంగానే ఉంది, కానీ అమరావతి కాకుండా చూసుకొని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఏంటారు? విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అమరావతి ద్రోహులు అన్న విషయం అందరికీ తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ ఇదంతా కూడా ఒక గ్యాంగ్ అనమాట. ఈ గ్యాంగు ఆంధ్రప్రదేశ్ను విచ్ఛిన్నం చేయటం, అమరావతి అనే కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను విచ్ఛిన్నం చేయటం, అన్ని రకాలుగా సర్వనాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. వాళ్ళ ప్రయత్నాల్లో కొంతమేరకు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అనేక మంది నాయకులు ఇది ఎడారని, ఈ అమరావతిలో ఎవరూ కూడా ఉండరని చెప్పేసి, ఇక్కడ నీళ్లు దొరకవని చెప్పేసి అనేక ఆరోపణలు చేశారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద చేసినటువంటి కుట్రలు బట్టబయలైనవి. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అమరావతి కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది చట్టబద్ధంగా రాజధాని అని. కానీ జగన్మోహన్ రెడ్డి నేను అమరావతికి వ్యతిరేకం అని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని 3 ముక్కలు కాదు 36 ముక్కలు చేయడానికి ఏ విధంగా అయితే బాబాయిని వివేకానంద రెడ్డిని 36 ముక్కలు చేశాడో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను కూడా 36 ముక్కలు చేయడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఏమో అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఏ ప్రాంతం డెవలప్ అయితే అసలు దానికి వ్యతిరేకం కాదని చెప్పి మాట్లాడుతున్నారు. మరొక పక్కన చెప్పకనే చెప్తూ అన్ని పార్టీలు కూడా దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా అమరావతి ఏకైక రాజధాని నిదానంగా ఒకటైతే కానీ వైసీపీ పార్టీ ఎందుకని అవ్వట్లేదు అంటారు? అంటే మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి చుచ్చు పెడతానికి ఏర్పడింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా హైదరాబాద్లో మతాల మధ్య చుచ్చు పెడితే 400 మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి అదే చెప్పాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, నేను మా తండ్రి చేసిన దానికి 10 అంతలు చేస్తానని చెప్పేసి. అందువల్ల అమరావతిని అన్ని రకాలుగా అమరావతిని సర్వనాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. అందువల్లనే రాష్ట్ర ప్రజలంతా కూడా ఎలాంటి రాక్షసులు వస్తే ఈ రాష్ట్రం నాశనం అవుతుందని చెప్పేసి బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చారు. అయినా కూడా ఎప్పటికి కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించకుండా ఒక నియంతలాగా ఇవాళ అమరావతి మీద విషయం జిమ్ముతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ రాజధాని అందరిది. మరి 29,000 మంది రైతులు, చిన్నకారు సన్నకారు రైతులు, బహుజనులు, దళితులు, బీసీలు, కాపులు, ఒక సామాజిక వర్గం కాదు అన్ని సామాజిక వర్గాల రైతులు మరి చనిపోయారు. 270 మంది చనిపోవటానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. డెఫినెట్గా అతనికి ఆ ఉసులు తగులుతుంది. రైతుల యొక్క ఏదైతే రైతుల మీద చేసినటువంటి దాడులకు కానీ మరి వాళ్ళ మీద మరి చివరికి గర్భిణుల మీద కూడా దాడి చేశారు. మరి ఎలాంటి పాపం ఎవరూ కూడా భారతదేశంలో చేయలేదు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి చేసేటువంటి నేరాలు, ఘోరాలు కానీ మరి ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా 1,00,000 మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వం మానవత్వంతో వెళ్తే ఈ రాష్ట్రంలో చాలా నష్టం జరుగుతుంది. మీరు చట్టపరంగా వెళ్ళండి, న్యాయబద్ధంగా వెళ్ళండి. ఎవరైతే నేరాలు చేశారో, ఘోరాలు చేశారో, ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ముక్కలు చేయడానికి ప్రయత్నం చేశారో జగన్మోహన్ రెడ్డి అన్ని గ్యాంగ్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదిక మీద అమరావతి యొక్క స్మారక స్తూపాన్ని ఒక 100 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.